నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. మేఘాలయ కపుల్స్ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో నిందితులైన సోనం సహా మరో 4 నిందితులను సిట్ పోలీసులు షిల్లాంగ్లోని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 5గురికి 8 రోజుల పోలీసు కస్టడీ విధించింది షిల్లాంగ్ కోర్టు. మరోవైపు తమ కుమారుడు రాజా రఘువంశీ మరణంపై అతడి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుణ్ణి అంతా కావాలనే చంపారు అని ఆరోపించారు. మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా రాజా రఘువంశీ తల్లి తమ కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనం రఘువంశీ తమ కుమారుణ్ణి నరబలి ఇచ్చింది అని విమర్శలు చేసింది. సోనంకు జాతక దోషం ఉంది అని, అందుకే తమ కుమారుడు రాజా రఘువంశీని నరబలి ఇచ్చింది అని పేర్కొంది. తన కుమారుడిని చేతబడి చేసి కిరాతకంగా బలిచ్చారు అని ఆవేదన వ్యక్తం చేసింది. సోనం రఘువంశీకి జాతక దోషం ఉంది, అందువల్ల నా కుమారుడిని బలి ఇవ్వాలి అని ప్లాన్ వేశారు. జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకోవాలి అని సోనం అనుకుంది. అందుకే నా కొడుకును నరబలి ఇచ్చారు. నా కుమారుడి మృతిపై మాకు న్యాయం జరగాలి. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టొద్దు. నా కొడుకు ఏ తప్పు చేశాడు, అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అని రాజా రఘువంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సోనం తన కుమారుడిని వశీకరణం చేసి లొంగదీసుకుంది అని, చేతబడి చేసింది అని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు విన్నాము కానీ ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాము అని పేర్కొంది. పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరు అసోంలోని కామాఖ్య ఆలయానికి వెళ్ళొచ్చారు. అప్పటి నుంచి సోనం రాజాను నెక్లెస్ వేసుకోమని బలవంతం చేసేది అని తెలిపింది. తన కుమారుడిని నరబలి ఇస్తే అన్ని దోషాలు పోతాయని సోనం భావించింది అని రాజా రఘువంశీ తల్లి పేర్కొంది. ఇక సోనం రఘువంశీ, రాజా రఘువంశీల పెళ్లి మే 11న జరిగింది. మే 20న ఈ జంట మేఘాలయకు వచ్చింది. అయితే చివరిగా వీళ్లు మే 23న కనిపించారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలియదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరపుంజి వద్ద ఓ లోయలో పోలీసులు గుర్తించారు. అయితే రాజా మృతదేహం లభ్యం కావడంతో సోనం పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనంతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో 3 కిల్లర్స్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.